జోరు వాన కురుస్తుంది. ఆ జోరు వానలో నువ్వు ఒక బిల్డింగ్ చాటుకు వెళ్ళావు. అప్పటి వరకు తడిచిపోతున్నావు, చలికి గజగజ వణికిపోతున్నావు, గాలికి చాలా భయపడిపోతూ నీ శరీరం వణికిపోతుంది. ఆ వణుకుదలలో, ఆ తడిసిన దానిలో, ఆ జడివానలో, ఆ భయంకరమైన ఇబ్బందుల్లో నువ్వు పరుగున ఒక బిల్డింగ్లోకి వచ్చావనుకో, అప్పుడు వణుకుతావా? ఇక అప్పుడు భయపడతావా? అప్పుడు ఆ గాలిది ప్రభావం నీ మీద ఉంటుందా? ఉండదు. కారణం ఏంటనంటే నీకు బలమైనటువంటి ఆశ్రయం దొరికిందని ఆనందిస్తావు. హల్లెలూయా. అలాగే ఈ లోకములో నువ్వెన్ని కష్టాలలో ఉన్నావో, నువ్వెన్ని బాధలలో ఉన్నావో, ఎన్ని ఇబ్బందులలో ఉన్నావో, ఎన్ని రకాలైనటువంటి శోధనలతో నువ్వు పీడింపబడుతూ ఉన్నావో, నువ్వు చేయవలసింది ఏమిటనంటే కలవరపడటం, కంగారు పడటం కాదు, చూడాలి. ఎటువైపు చూడాలి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళితే నాకు రక్షణ కలుగుద్దని చూడాలి. వానలో తడిచేవాడైనా ఎక్కడికి వెళితే నేను సేఫ్గా ఉంటానని చూస్తాడు. ఎండలో మాడిపోతున్నవాడైనా ఎక్కడికి వెళితే నేను సురక్షితంగా ఉంటానని చూస్తాడు. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు, నేను, నా కుటుంబము, నేను, నా బిడ్డలు, నేను, నా ఇంటి వారు క్షేమముగా బ్రతకాలంటే నేను ఎక్కడికి వెళితే బ్రతుకుతాననే సంగతిని తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నవాడే ఈ లోకంలో నిజమైన మనుష్యుడు. ఏదో పుట్టాంలేండి, గాలికి పుట్టాం, ఇవాళ చేస్తే రేపటికి రెండు అనే మాటలు నీకు ఉండకూడదు. సరైన మనుషుడు మాట్లాడే మాటలు కాదవి. నువ్వు పుట్టింది ఎందుకనంటే ఏదో ఒక ముఖ్యమైన పని మీద దేవుడు నిన్ను పుట్టించాడు. ఏదో ఒక పని నీ ద్వారా దేవుడు చేయించాలని పుట్టించాడు. అంతేగాని అర్ధంతరంగా నువ్వు చావాలని నేను పుట్టించలా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలనంటే, శ్రమలో ఉన్న నీవు, కష్టంలో ఉన్న నీవు, ఇబ్బందుల్లో ఉన్న నీవు, నిన్ను నీవు దూషించుకోవద్దు, నిన్ను నీవు శపించుకోవద్దు. నీ నోటి మాటలు అయి తీరుతాయి. కాబట్టి పొరపాటును కూడా నీ నోటి వెంట శపితమైన, శాపగ్రస్తమైన శాప మాటలు, శాపవచనాలు నీ నోటి వెంట రాకూడదు. నువ్వేం చేయాలి? నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. ఈ సహోదరి పేరు భాను గారు, రాజమండ్రి వీరిది. తన కుమార్తె పల్లవి గారు సబ్బవరం నుంచి వారు రావడం జరిగింది. ఆమె భర్తకి ఆమెకి 2 సంవత్సరాలుగా మాటలు లేవు, గొడవలు. ఇల్లేమో తన పేరునుంది, ఆ ఇంటిలోనేమో ఉండనివ్వడం లేదు. ఇక పుట్టింటికి వచ్చేసి అమ్మ దగ్గర ఉంటుంది. ఆ కుటుంబంలో సమాధానం కావాలి. పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు, 2 మగపిల్లలు. ఆమె భర్త ఆమెను చేర్చుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆ ఇంటిలో ఈమెకి ఏ అధికారం లేకుండా పంపించేస్తూ ఉన్నాడంట, కొడుతూ ఉన్నాడంట. అట్లాంటి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలి, త్వరలోనే మా కుమార్తె కుటుంబం కట్టబడాలని చెప్పేసి సహోదరి భాను గారు ఈ స్థలంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో రాజమండ్రిలో ఆరాధనలో పాల్గొని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. దైవజనులు ప్రార్థించి ఉండగా, ఇంకా మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఫోన్ చేసి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోగా దైవజనులు ప్రార్థన చేశారు. నీ కుమార్తె కుటుంబం కట్టబడుతుంది, ఆమె ఆస్తి ఏమి కూడా ఎక్కడికి పోదు, ధైర్యంగా ఉండండి అని చెప్పినప్పుడు బుధవారం నాడే పోలీసు వారి యొక్క ఆధ్వర్యంలో సవ్యంగా అంతా కూడా దేవుడు జరిగించి ఆ ఇంటి ప్రాపర్టీ అంతా కూడా ఈమె పేరు మీద మార్చి ఈమెకి అక్కడ అధికారాన్ని మరి వాళ్ళు ఇవ్వడం జరిగిందట. ఈ విధంగా ఆ కుటుంబంలో మరి సమాధానాన్ని దేవుడు స్థాపించుతూ ఉన్నాడు. సహోదరి భాను గారు తన కుమార్తె విషయంలో దేవుడు జరిగించిన ఆ కార్యాన్ని బట్టి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఆత్మకూరులో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని.